హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ టారెట్ తెలుగు. ఈరోజు మనకి కంటిన్యూస్లీ ఒక ఈరోజు కూడా రీడింగు మీరు మీ పర్సన్ గురించి చాలా స్ట్రాంగ్లీ మీ పర్సన్ మీ యొక్క యాబ్సెన్స్ని ఫీల్ అవుతూ మీ సైడ్ ఎక్కువ ప్యూర్ ఎమోషన్స్ కనిపిస్తున్నాయి, రీయూనియన్ ఎనర్జీస్. సో అందుకని యూనివర్స్ అసలు మీ ఇద్దరి మధ్య ఉన్న ఈ రిలేషన్షిప్లో ఏం మార్పులు తీసుకురావాలని చూస్తున్నారు, ఎందుకు ఇంతకాలం దూరంగా ఉంచారు, ఇప్పుడు మళ్ళీ ఎందుకు దగ్గర చేయాలని అనుకుంటున్నారు అనేది చాలా డీప్గా తెలుసుకోబోతున్నామమ్మా. సో అది ఈరోజు రీడింగ్ చాలా ఇంపార్టెంట్. సో బిఫోర్ నేను రీడింగ్ స్టార్ట్ చేసుకునే ముందు మనం యూనివర్స్కి ప్రేయర్ చేసుకుందాం. డియర్ యూనివర్స్, నా హృదయంలో ఉన్న నిజమైన క్వశ్చన్స్ గురించి మీకు తెలుసు. మా వ్యూవర్స్, వారి పర్సన్, వారిద్దరి మధ్య బంధం గురించి స్పష్టమైన సంకేతాలను చూపించండి యూనివర్స్ ఈ రీడింగ్ ద్వారా. వారి రిలేషన్షిప్లో దాగి ఉన్న సత్యాలను తెలుసుకునే జ్ఞానాన్ని ఇవ్వండి తండ్రి. ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా వారి అవసరమైన నిజమైన మెసేజ్లను ఈ రీడింగ్ ద్వారా అందించండి. వారి జీవితంలో ప్రేమ, హీలింగ్, అలాగే సరైన యూనియన్ రావడానికి నన్ను గైడ్ చేయండి ఈశ్వర. ఇప్పుడు మనం కార్డ్స్ తీసుకుందామమ్మా. కార్డ్స్ ద్వారా క్లియర్లీ యూనివర్స్ త్రూ మనకి అసలు యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు మీ ఇద్దరి మధ్య ఉన్న ఈ రిలేషన్కి అనేది క్లియర్లీ చూద్దాం. ఫస్ట్ కార్డ్ సెట్, సెకండ్ కార్డ్ సెట్, థర్డ్ వన్. యూనివర్స్ త్రూ కాబట్టి ఎంత పవర్ఫుల్గా వస్తున్నాయో కార్డ్స్, చాలా స్పీడ్గా ఫ్లో అలా ఉంటుందన్నమాట. ఫోర్త్ కార్డ్ సెట్, ఫిఫ్త్ కార్డ్ సెట్, సిక్స్త్ కార్డ్ సెట్. ఓకే, సెవెంత్ వన్, ఎయిత్ కార్డ్ సెట్, నైన్త్ కార్డ్ సెట్, చూడండి 10th వన్, 11th వన్ అండ్ 12th కార్డ్ సెట్. First card set, 7 of Cups, the Moon, 9 of Swords, oh my god, 5 of Pentacles, Wheel of Fortune, the Hanged Man, the Hermit, 6 of Swords, the High Priestess, the Magician, oh my god, 5 of Wands, Judgment. వెరీ పవర్ఫుల్గా వచ్చినాయి అమ్మ. యూనివర్స్ వచ్చిన సందేశం కాబట్టి ఆ విధంగానే నేను రోజు యాక్చువల్గా మీరు మీ పర్సన్ గురించి చేస్తున్నప్పుడు కూడా ఎంత స్పీడప్గా కార్డ్ స్ట్రక్డ్ ఎనర్జీలే వస్తుంది, బికాస్ మీ పర్సన్ కూడా స్ట్రక్డ్ ఎనర్జీ అనే వచ్చింది కాబట్టి. కానీ ఇప్పుడు చూసారా యూనివర్స్ ఇవ్వాలనుకున్న సందేశం ఎంత స్పీడ్గా కార్డ్స్ ఫ్లో అయిపోతూ వచ్చినాయో. ఈ రీడింగ్లో వచ్చిన ఎనర్జీస్ చూస్తుంటే ఇప్పుడు సాక్షాత్తు యూనివర్సే మీ ఇద్దరిని మళ్ళీ ఒకటి చేయాలని తీసుకొస్తున్నారు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. యూనివర్స్ ఫోర్స్ నాకు వచ్చే కార్డ్స్ విధానంలో కూడా స్పష్టంగా ఎక్స్పీరియన్స్ అయింది. ఓకే, సో ఇది చాలా డీప్ స్పిరిచువల్ కనెక్షన్కి సంబంధించిన మెసేజ్లా కనిపిస్తుందమ్మా. ఎందుకంటే ఇక్కడ వచ్చిన ప్రతి కార్డు కూడా ఒక ముగింపు తర్వాత తిరిగి ప్రారంభమయ్యే బంధాన్ని నాకు ఇక్కడ స్పష్టంగా చూపిస్తుంది. కానీ ఈ రీయూనియన్ ఏదైతే ఉందో అది సింపుల్గా జరగదు. ముందు యూనివర్స్ మీ ఇద్దరిని లోపల నుంచి పూర్తిగా మార్చాలని చూస్తున్నారు. కంప్లీట్లీ మీ ఇద్దరిని చేంజ్ చేయాలి. లోపల నుంచి అంటే మానసికంగా, ఓకే, లుక్స్ వైజ్గా కాదు, మానసికంగా. ఓకే, చూడండి ఇక్కడ 7 of Cups అండ్ ద మూన్. ఈ 2 కార్డ్స్ చెప్తుంది ఏంటంటే మీ రిలేషన్షిప్లో చాలా కన్ఫ్యూజను, మిస్అండర్స్టాండింగ్స్, అన్స్పోకెన్ ట్రూత్స్ ఖచ్చితంగా ఉన్నాయి. ఒకరికి ఒకరు నిజమైన ఫీలింగ్స్ ఉన్నా కూడా మీ ఇద్దరికి ఒకరిపైన ఒకరికి అవి క్లియర్గా బయటపడలేదు. ఎవరో ఒకరు బయటికి చాలా డిఫరెంట్గా కనిపిస్తూ లోపల మాత్రం పూర్తిగా వేరే ఫీలింగ్స్తో బ్రతుకుతున్నారు అనేది నాకు ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది.
చూడండి ఇక్కడ ద మూన్ కార్డ్ చాలా సీక్రెట్ ఎమోషన్స్‌ని చూపిస్తుంది ఇక్కడ స్పష్టంగా. రాత్రులు మీ గురించి ఆలోచిస్తూ, కానీ బయటికి మాత్రం ఏమీ పట్టనట్టుగా ప్రవర్తించే ఎనర్జీ నాకిక్కడ స్పష్టంగా తెలుస్తుందమ్మా. ఇక్కడ యూనివర్స్ చెప్పాలనుకుంటుందేంటంటే, మీరిద్దరూ గూడా ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోలేదు. అందుకే మీ ఇద్దరి మధ్య దూరమొచ్చింది. కానీ ఇప్పుడు అదే నిజాలను బయటకు తీసుకురావడానికి పరిస్థితులు మారబోతున్నాయి అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఓకే. ఇక చూడండి 9 ఆఫ్ స్పాట్స్, 5 ఆఫ్ పెంటికల్స్. ఈ 2 కార్డ్ సెట్స్ మీ పర్సన్ ప్రస్తుతం చాలా మెంటల్ టార్చర్‌లో ఉన్నారు. చాలా పిచ్చి అబ్బాయిలు, పిచ్చి అమ్మాయిలు ఉంటారు బిహేవ్ చేస్తారు. అంతా మెంటల్ టార్చర్. బయటికి ఎంత స్ట్రాంగ్‌గా కనిపించినా లోపల మాత్రం గిల్ట్, రిగ్రెట్, లోన్లీనెస్‌తో బాధపడుతున్నారు. 5 ఆఫ్ పెంటికల్స్ చెప్తుంది మీ ఇద్దరి మధ్య ఉన్న ఈ కనెక్షన్ కోల్పోయిన తర్వాత వాళ్ళ జీవితంలో ఒక ఎమోషనల్ ఎంప్టీనెస్ వచ్చింది. మీ ఇద్దరి మధ్య ఉన్న ఈ కనెక్షన్‌ని కోల్పోయిన తర్వాత వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మీ యాబ్సెన్స్ వాళ్ళకిప్పుడు నిజంగా అర్థమవుతుంది చాలా స్పష్టంగా. చాలా సార్లు మీతో మాట్లాడాలని అనిపించినా తిరిగి వస్తే ఎలా మీరెలా రిసీవ్ చేసుకుంటారు మీ పర్సన్ తిరిగి వస్తే అన్న ఎనర్జీ నాకిక్కడ స్పష్టంగా కనిపిస్తుందమ్మా. ఓకే. ఆ భయము వాళ్ళని వెనక్కి లాగేస్తుంది. ఓకే. కానీ యూనివర్స్ వాళ్ళ హార్ట్‌లో మీరు ఇంకా ఉన్నారని మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నారు వాళ్ళకి. ఇక్కడ అదే కనిపిస్తుంది మనకి. చూడండి ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అండ్ ద హ్యాంగ్డ్ మెన్. ఇక్కడి నుంచి యూనివర్స్ ఎనర్జీ పూర్తిగా మారుతుంది అనేది స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఓకే. చాలా కాలంగా స్టక్ అయిపోయిన ఈ రిలేషను ఇప్పుడు కార్మిక్ టర్నింగ్ పాయింట్‌లోకి వస్తుంది. అంటే చూడండి ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే ఇది వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అనేది డివైన్ టైమింగ్ కార్డ్ అమ్మా. అంటే ఇప్పటి వరకు ఆలస్యం జరిగినా ఇప్పుడు మాత్రం యూనివర్స్ టైమింగ్‌గా మారుతుంది. ఇకపై నుంచి జరిగేది మొత్తం యూనివర్స్ టైమింగ్, డివైన్ టైమింగ్. ఓకే. ద హ్యాంగ్డ్ మ్యాన్ చెప్తుంది మీ ఇద్దరూ ఈ సెపరేషన్ ద్వారా చాలా నేర్చుకున్నారు. ఈజ్ దట్ కరెక్ట్? డెఫినెట్‌లీ. అబ్సల్యూట్‌లీ. అది నాకు క్లియర్‌గా తెలుస్తుంది. ముందుగా ఎవరు తప్పు చేశారన్న దానికంటే మీ బంధం అసలు ఎందుకు ఇలా జరిగింది అనే లోతైన అర్థం ఇప్పుడు వస్తుంది మీకు. ఒక వ్యక్తి పూర్తిగా పర్స్పెక్టివ్ మార్చుకొని తిరిగి వస్తున్నారు మీ దగ్గరికి, మీ పర్సన్. అది ఇక్కడ చాలా స్పష్టంగా తెలుస్తుంది మీకు. చూడండి ఇక్కడ ద హెర్మిట్ ఆల్సో 6 ఆఫ్ స్పాట్స్. ఈ 2 కార్డ్ సెట్స్ క్లియర్లీ ఏం చెప్తున్నాయంటే ఇది ఇక్కడ చాలా స్ట్రాంగ్ హీలింగ్ ఎనర్జీ ఉంది. ఎవరో ఒకరు చాలా కాలంగా సైలెంట్‌గా ఇంట్రోస్పెక్షన్‌లో ఉన్నారు మీ ఇద్దరిలో ఎవరో ఒకరు. బయట ప్రపంచానికి దూరంగా తమ తప్పులు, తమ ఫీలింగ్స్‌ని, తమ నిజమైన కోరికలను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేది నాకిక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ 6 ఆఫ్ స్వార్డ్స్ ఇది చాలా పవర్‌ఫుల్ ట్రాన్సిషన్ కార్డ్ అమ్మా. అంటే మీ రిలేషన్‌షిప్ పెయిన్ ఫేజ్ నుంచి స్లోలీ పీస్‌ఫుల్ ఫేజ్‌కి మూవ్ అవుతుంది. ఓకే. గతంలోని గాయాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా పోవడానికి టైం పట్టినా మీ ఇద్దరు ఇప్పుడు టాక్సిక్ ఎనర్జీ నుంచి బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నారు అనేది స్పష్టంగా తెలుస్తుంది నాకు. సచ్ ఎ బ్యూటిఫుల్ చాలా బ్యూటిఫుల్‌గానే వచ్చినాయి. చూడండి ఎంత స్పష్టంగా యూనివర్స్ కన్వే చేస్తున్నారో చూడండి ఇక్కడ. ద హై ప్రీస్ట్రెస్ అండ్ ద మెజిషియన్. వెరీ పవర్ఫుల్ కార్డ్ సెట్స్ వచ్చినాయి. ఓవరాల్‌గా ఒక్క కార్డ్ ఎంత స్పీడప్‌గా కార్డ్స్ వచ్చినాయి. దీని తర్వాత ఇదే రావాలి, దీని తర్వాత ఇదే రావాలి. అలా ఇచ్చేసారు అంతే యూనివర్స్. నేను కార్డ్స్ పట్టుకోవడం ఆలస్యం వచ్చేసినాయి సమాధానం. ద మెజిషియన్, ద హై ప్రీస్ట్రెస్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ రీడింగ్ అమ్మ. ప్రీవియస్లీ మనం నిన్న ఈరోజు మార్నింగ్ చేసిన రీడింగ్స్‌కి ఇది వెరీ ఇంపార్టెంట్. దానికి యూనివర్స్ సాక్షాత్తు మీకు ఆన్సర్ ఇస్తున్నది ఈ రీడింగ్ ద్వారా. ఓకే. ఇది చాలా మిస్టికల్ కనెక్షన్ అమ్మ. మీ ఇద్దరి మధ్య టెలిపతిక్ బాండ్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది అనేది స్పష్టంగా తెలుస్తుంది. టెలిపతిక్ కనెక్షన్ అంటే మీరు మాట్లాడుకుంటారు. మీరు తనతో మాట్లాడట్లేదు, తను మీతో మాట్లాడట్లేదు. మీరు తన గురించి మనసులో మాట్లాడుకుంటున్నారు, తన మీ గురించి మనసులో మాట్లాడుకుంటున్నారు. అవి మీకు ఎనర్జీస్ తెలుస్తాయి. అది. ఓకే. మాటలు లేకపోయినా ఒకరి ఎనర్జీ ఇంకొకరు ఫీల్ అవుతున్నారు. అదే యాక్చువల్ విషయం ఇక్కడ. ఓకే. చూడండి ఇక్కడ ద హై ప్రీస్ట్రెస్ చెప్తుంది స్పష్టంగా. ఈ బంధం సాధారణ ప్రేమ కానే కాదు. ఖచ్చితంగా కాదు. ఇది సోల్ లెవెల్ కనెక్షన్. ఒక హై అన్నిటికంటే హై కనెక్షన్ ఏంటంటే సోల్ లెవెల్ కనెక్షన్. ద మెజిషియన్ కార్డ్‌తో యూనివర్స్ ఇప్పుడు మేనిఫెస్టేషన్ ఎనర్జీ యాక్టివేట్ చేస్తున్నారు. అంటే మీరు నిజంగా హార్ట్ నుంచి కోరుకుంటే
ఈ రిలేషన్ మళ్ళీ రూపం దాల్చే అవకాశం చాలా స్ట్రాంగ్‌గా ఉందనేది పుష్కలంగా నాకిక్కడ కన్వే చేస్తున్నారు. కమ్యూనికేషను, అన్‌ఎక్స్‌పెక్టెడ్ మెసేజు, సడన్ మీటింగు లేదా డివైన్ రీకనెక్షన్ జరిగే ఛాన్స్ నాకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే. 5 ఆఫ్ వాండ్స్ అండ్ జడ్జ్‌మెంట్. ఈ 2 కార్డ్ సెట్స్ ఏం చెప్తున్నాయంటే అవును. ఇంకా కొంత ఈగో క్లాష్, ఇన్నర్ కాన్‌ఫ్లిక్ట్, సరౌండింగ్ ఇంటర్‌ఫేసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇంకా కనిపిస్తున్నాయి. ఇంకా ఉన్నాయి. ఆ ఈగో క్లాషెస్ ఇంకా ఉన్నాయి అనేది కన్వే చేస్తున్నారు. కొందరి మధ్యలో మిస్‌అండర్‌స్టాండింగ్స్ క్రియేట్ చేసే అవకాశం కూడా ఉంది మీ ఇద్దరి మధ్య. కానీ జడ్జిమెంట్ కార్డ్ చివర్లో రావడం చాలా పెద్ద సైను. ఇది రీబర్త్ కార్డ్. ఒకసారి ముగిసిపోయిందనుకున్న మీ బంధం మళ్ళీ రివైవ్ అవుతుందని ఈ కార్డ్ చెప్తుంది. జడ్జ్‌మెంట్ కార్డ్. ఓకే. యూనివర్స్ ఇప్పుడు మీ ఇద్దరిని ఒక పరీక్ష తర్వాత మళ్ళీ కలపాలని చూస్తున్నారనేది స్పష్టంగా కన్వే చేశారు. కానీ ఈసారి పాత వర్షన్‌గా కాదు. ఎమోషనల్లీ మెచ్యూర్ అయిన ఇద్దరు వ్యక్తుల్లాగా మిమ్మల్ని కలపాలనుకుంటున్నారు. గతాన్ని రిపీట్ చేయడానికి కాదు మిమ్మల్ని కదిపేదిక్కడ. కొత్త అండర్‌స్టాండింగ్‌తో కొత్త చాప్టర్ ప్రారంభించడానికి మీకు యూనివర్స్ ఇక్కడ మిమ్మల్ని ఒకటి చేస్తున్నారు. ఫైనల్ మెసేజ్ మనకిక్కడ ఏం కన్వే అవుతుందంటే, మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ వచ్చినా గూడా సోల్ కనెక్షన్ ఎప్పుడూ బ్రేక్ కాలేదు. ఇప్పుడు డివైన్ టైమింగ్ స్లోలీ యాక్టివేట్ అవుతుందనేది స్పష్టంగా తెలుస్తుంది. డివైన్ టైమింగ్. మీరిద్దరూ మీలోని నిజాలను అర్థం చేసుకున్న తర్వాత యూనివర్స్ మళ్ళీ మీ పాత్‌ని క్రాస్ చేస్తుందిక్కడ. ఈసారి కలిసే బంధం గతం కంటే మరింత డీప్ అండ్ స్పిరిచువల్లీ అలైన్డ్‌గా ఉండబోతుందనేది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ యూనివర్స్ మీ ఇద్దరి మధ్య జరిగిన దూరాన్ని శాపం కాదు. శాపంగా మీరనుకుంటున్నారు. అది శాపం కాదమ్మా. ఒక అవేకనింగ్‌గా మార్చారు యూనివర్స్. ఎందుకంటే ఈ సెపరేషన్ తర్వాతే మీ ఇద్దరికీ ఒక బంధం విలువ ఎంత లోతుగా ఉందో అర్థమవుతుంది. ఒకప్పుడు మాటలతో హర్ట్ చేసిన హృదయాలు ఇప్పుడు నిశ్శబ్దంలో ఒకరినొకరు వెతుక్కుంటున్నారు. ఇక్కడ ఒక వ్యక్తి బయటికి మూవ్ ఆన్ అయినట్టుగా కనిపించినా, లోపల మాత్రం మీ జ్ఞాపకాల నుంచి పూర్తిగా బయటపడలేకపోతున్నారు అనేది స్పష్టంగా కనిపిస్తుంది మీ పర్సన్. ఎంత డిస్ట్రాక్ట్ అవ్వాలని చూసినా, ఎంత ఆహ్, మీ నుంచి డీవియేట్ లెట్ గో అయిపోవాలని చూసినా కూడా ఏదో ఒక సైను, ఒక మెమొరీ, ఒక ఎమోషను మళ్ళీ మిమ్మల్నే గుర్తు చేస్తున్నాయి. ఇది సాధారణ అటాచ్‌మెంట్ కాదు. చాలా దారుణంగా సఫర్ అవుతున్నారు మీ పర్సన్ పిచ్చి పట్టినోళ్ళలాగా. బికాస్ ఆఫ్ యూ మీ గురించే యూనివర్స్ రిపీటెడ్‌లీ పుల్ చేస్తున్న సోల్ కనెక్షన్ మీ ఇద్దరిది. ఈ రీడింగ్‌లో చాలా స్ట్రాంగ్ కార్మిక్ ఎనర్జీ కనిపిస్తుందమ్మా. అంటే మీ ఇద్దరి మధ్య అన్‌ఫినిష్డ్ ఎమోషన్స్ ఇంకా ముగియలేదు. అస్సలు ముగియలేదు. అందుకే ఎంత దూరంగా వెళ్ళినా డెస్టినీ ఏం చేస్తుంది? మళ్ళీ ఒకే దారిలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది మీ ఇద్దరిని. మీ ఇద్దరు కలవడానికి. ఇప్పటివరకు సైలెన్స్ ఉన్న చోట త్వరలో క్లారిటీ వస్తుందనేది స్పష్టంగా కనిపిస్తుంది మనకిక్కడ. డిలే ఉన్న చోట మూవ్‌మెంట్ అనేది వస్తుంది. ఇక్కడ ముఖ్యంగా కనిపిస్తుంది ఏంటంటే, యూనివర్స్ ఇప్పుడు ఈగోని బ్రేక్ చేసి, మీ పర్సన్‌కి ఉన్న ఈగోని బ్రేక్ చేసి, నిజమైన ఫీలింగ్స్‌ని బయటకు తీసుకురావడానికి చూస్తున్నారు. ఎవరో ఒకరు మీలో చాలా కాలంగా దాచుకున్న ఎమోషన్స్‌ని ఇక ఎక్కువ కాలం దాచలేరు. ఒక అన్‌ఎక్స్‌పెక్టెడ్ కమ్యూనికేషను, సడన్ రియలైజేషను, డివైన్ మీటింగ్ ద్వారా మీ ఇద్దరి మధ్య కనెక్షన్ మళ్ళీ యాక్టివేట్ అయ్యే అవకాశం చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఈసారి రీయూనియన్ జరిగితే మాత్రం ఇది టెంపరరీ ఎమోషన్ వల్ల కాదమ్మా. మీ ఇద్దరు గూడా పెయిన్ ద్వారా మెచ్యూర్ అయ్యాక ఒకరిని ఒకరు నిజంగా అండర్‌స్టాండ్ చేసుకున్న తర్వాత జరిగే పవర్‌ఫుల్ యూనియన్ అన్నమాట. యూనివర్స్ చెప్తోంది మీరు కోల్పోయింది ప్రేమ కాదు. ప్రేమను ఎలా హ్యాండిల్ చేయాలో తెలియని ఒక ఫేజ్‌ని మాత్రమే కోల్పోయారు. అర్థమవుతుందా? డివైన్ టైమింగ్ ఆలస్యం చేయొచ్చమ్మా. కానీ నిజమైన సోల్ కనెక్షన్‌ని ఎప్పటికీ డివైన్ యూనివర్సు డినే చెయ్యరు. ఓకే. సో, ఇక్కడ నాకు కనిపిస్తున్న రాసులు వచ్చేసరికి సాజిటేరియస్ ధనుస్సు రాశి వారున్నారు. లిబ్రా తులా రాశి వారున్నారు. కర్కాటక రాశి క్యాన్సర్, పైసిస్ మీన రాశి వారున్నారు. స్కార్పియో వృశ్చిక రాశి అండ్ విర్గో కన్యా రాశి, జెమినీ మిథున రాశి, అక్వేరియస్ కుంభ రాశి, లిబ్రా తులారాశి చెప్పేశాను. ఏరిస్ మేషరాశి, లియో సింహరాశి,
పైసెస్ మీనరాశి చెప్పాను. క్యాప్రికాన్ మకర రాశి. ఈ రాసుల వాళ్ళైతే నాకిక్కడ కనిపిస్తున్నారు. ఓకే అమ్మా. సో, అది మనకి ఎందుకు యూనివర్స్ మిమ్మల్ని ఇంత ఈరోజు రీడింగ్ ఇది చాలా ఇంపార్టెంట్ అని నాకు యూనివర్స్ త్రూ కన్వే అయింది. సో, అంతే పవర్‌ఫుల్‌గా, అంతే వేగవంతంగా, ఫోర్స్‌ఫుల్లీ యూనివర్స్ స్పష్టంగా తెలియజేశారు కూడా. ఓకే. సో, దట్స్ ఆల్. మీ అభిప్రాయాన్ని చెప్పండమ్మా త్రూ కామెంట్స్ ద్వారా మన రీడింగ్ గురించి. అంతా మీకు కనెక్ట్ అయిందా? ఓకే. ఆల్సో చూడండమ్మా, ఈరోజు ఇందాకే పెట్టుకున్నా. చాలా లైట్‌గా పండింది. జస్ట్ ఒక ఇట్లా పెట్టుకున్నాను. జస్ట్ ఒక 5 మినిట్స్ ఖాళీ దొరికింది. కొంచెం ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ ఇయర్స్ అయిపోతుంది. ఇయర్స్ అంటే లాస్ట్ టైమ్ ఒకసారి పెట్టుకున్నాను. ఇంకా ఇది ఏదో సమయం సందర్భం వచ్చినప్పుడు నాకంటూ ఇష్టం పెట్టుకోవడం అవ్వట్లా. జస్ట్ ఇక్కడ వరకు ఒక 5 మినిట్స్, అది కూడా ఎక్కడ ఆఫీస్‌లో ఉండి. ఆఫీస్‌లో జస్ట్ ఒక 5 మినిట్స్ లీజర్ టైమ్ దొరికితే ఆఫీస్‌లో కోన్ పెట్టేసుకున్నాను. అక్కడ తీసుకెళ్ళి కోన్ పెట్టేసి ఉంచాను. ఎప్పుడైనా దొరికితే ఇక్కడ పెట్టుకుందామని. ఆఫీస్‌లో గబగబా ఇలా పెట్టుకున్నాను. మళ్ళీ అయిపోయింది. మళ్ళీ మీటింగ్ వచ్చేసింది. ఇమ్మీడియేట్‌లీ మళ్ళీ కడిగేసాను అక్కడ. అట్లా అయిపోయింది. ఇట్స్ ఓకే. కనీసం ఎట్లా అన్నా అయింది గదా అనుకున్నాను. యాక్చువల్లీ చాలా ఏ హ్యాండ్స్‌కి ఎప్పుడు నేను ఏవి యూజ్ చేయను. జస్ట్ వెరీ ప్లెయిన్. ఇవి ఇట్లానే ఉంచుతాను. ఎప్పుడో ఒకసారి అంతే. అండ్ దట్స్ ఇట్. ఐయామ్ ఐయామ్ సో హ్యాపీ ఫర్ యూ ఆల్. మీ అందరి వల్ల కొంచెం ఎందుకో మీ అందరి ఎనర్జీస్ అవి నాకు కొంచెం ప్యూర్ అండ్ హానెస్ట్‌గా చాలా నచ్చింది నాకు. ఆహ్, మీ కామెంట్స్ చూస్తున్నా నాకు మీ ఎనర్జీస్ తెలుస్తాయి కదా! మీ ఎనర్జీస్‌కి ఒక్కొక్కసారి కనెక్ట్ అవుతూ ఉంటా. మీ ఎనర్జీస్‌కి కనెక్ట్ అయినప్పుడు యాక్చువల్‌గా నా వ్యూవర్స్ ఎనర్జీస్ చూపించండి యూనివర్స్ అని కూర్చున్నప్పుడు ముచ్చటేసుకొస్తుంది. అబ్బా! ఎంత ముచ్చటగా ఉన్నారు. ఎక్కడ నాకు మెయిన్‌లీ చాలా అంటే, నేను యూనివర్స్ సందేశం చెప్తున్నప్పుడమ్మా, చెప్పింది చెప్పినట్టు ఆచరణలో పెడతారు బంగారం పిల్లలు. బంగారం పిల్లలమ్మ. ఇక్కడ మీరందరూ వయసుతో నాకు సంబంధం లేదు. మీరు ఒక సోల్ లెవెల్‌లో నేను ట్రీట్ చేస్తున్నాను. నేను మీతో పాటే, మీరు నాతో పాటు. అందరము భగవంతుని పిల్లలం. ఎంత మంచి పిల్లల్నిచ్చావు తండ్రి నాకు అనిపిస్తది. నేను ఏం చెప్తానో దాన్ని తూచా తప్పకుండా అట్‌లీస్ట్ ఆచరణలో మొత్తం పెట్టేయడానికి మీరు ఫుల్లు మెట్టు ఎక్కుతున్నారు. మొత్తం పెట్టేయాలంటే మనుషులమే కదమ్మా! ఒక్కొక్క స్టెప్పు నేర్చుకోవాలి. నేను దాని గురించి ఈరోజు ఈ సబ్జెక్ట్ ఇచ్చాను. నెక్స్ట్ ఈ సబ్జెక్ట్ ఇద్దాం అలా అనుకుంటాను నేను కూడా. కానీ మీరు మాత్రం చెప్ ఒక ఒక యాక్చువల్లీ బయట సొసైటీ రిలేటెడ్‌గా తెలుసు కదమ్మా! ఏ రోజు నా వ్యూవర్స్ ఎక్కడ గూడా ఒక్క దగ్గర గూడా నా 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 గాడ్ ఇది. నా 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 మేము ఈ మతం. నాకు ఈ ఈ మా మత దేవుడే గొప్ప. ఎవ్వరు నేను ఏది చెప్తానో అంతా యూనివర్సే. ఎక్కడ చూసినా యూనివర్స్ పవరే. మనం ఒక్కొక్క ఒక్కొక్క కాలంలో, ఒక్కొక్క యుగంలో, ఒక్కొక్క అవతారిలాగా మనకి భగవంతుడు వచ్చారు. అంతా ఒకరే దైవం. సో, అదే విధంగా తీసుకొని తూచా తప్పకుండా సాక్షాత్తు భగవంతుడు ఇస్తున్న మెసేజే అనేది నా నా అన్న దానిని పక్కన తీసేసి సాక్షాత్తు భగవంతుడే ఇస్తున్నారు అని చెప్పి తీసుకుంటున్నారు చూడండమ్మా. అన్ని రకాల మతస్థులు ఒకే విధంగా గౌరవప్రదంగా మన ఛానల్‌ని గౌరవిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. మీ యొక్క గొప్ప మనసుకి నేను మెల్ట్ అయిపోయాను. దేవుడు హ్మ్. భక్తిని బిడ్డల్ భక్తి మనమంతా బిడ్డలం కదా! మన భక్తికి ఆహ్, మెల్ట్ అయిపోతే ఇంకా మనకి దాసులైపోతారు చూడండి. వింటూ ఉంటాం. అట్లా మీ యొక్క నాకసల చాలా ముచ్చటేసుకొచ్చేస్తుందమ్మా. ఇంత బంగారాలు నా పిల్లలనిపించేసింది సడెన్‌గా. నా పిల్లలు ఇంత బంగారాలు అలా చెప్పినట్టు ఇది నాకెట్లా ఉందంటే ఆనందం. ఆనందాన్ని ఇస్తున్నారు మీరు నాకు. అదే అందుకని ఐయామ్ సో హ్యాపీ ఫర్ ఆల్ ఆఫ్ యూ అని చెప్పాను కదా! ఆనందం. సంతోషం గాదు. ఆనందాన్ని ఇస్తున్నారు మీరు నాకు. థాంక్ యూ అమ్మ. థాంక్ యూ సో మచ్. మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. థాంక్ యూ అమ్మ. థాంక్ యూ.